ప్రకాశ సృజన శోభితమా స్వర్గాధినేత త్రిత్వైక దేవా వందనం అభివందనం. ఆదిదేవుని ఆద్యంతరహితుని ప్రేమాస్వరూపుని సత్యసంధుని ఆదిదేవుని ఆద్యంతరహితుని ప్రేమాస్వరూపుని సత్యసంధుని ఆరాధ్య హృదయాలతో వినమ్ర స్తుతి స్తోత్రాలతో ఆరాధ్య హృదయాలతో వినమ్ర స్తుతి స్తోత్రాలతో కీర్తించెదము పూజించెదము ఈ శుభవేళలో ఆరాధించెదము కీర్తించెదము పూజించెదము ఈ శుభవేళలో ఆరాధించెదము. తండ్రి వందనం యేసువా వందనం తండ్రి వందనం యేసువా వందనం పరిశుద్ధాత్మ వందనం వందనం. ఇహలోకంలో మానవాళిని ప్రేమించి దివి నుండి నరులను దయచూపితివి. ఇహలోకములో మానవాళిని ప్రేమించి దివి నుండి నరులను దయచూపితివి. మనుజుల రక్షింప పంపావు నీ సుతుని క్రీస్తు యేసు నవలోకం నిర్మించ ఈ భూమిని. మనుజుల రక్షింప పంపావు నీ సుతుని క్రీస్తు యేసు నవలోకం నిర్మించ ఈ భూమిని. భూమినేదివిగా మలచాలని నీ దివ్య ప్రేమను ప్రకటించాలని భూమినేదివిగా మలచాలని నీ దివ్య ప్రేమను ప్రకటించాలని తండ్రి వందనం యేసువా వందనం తండ్రి వందనం యేసువా వందనం పరిశుద్ధాత్మ వందనం వందనం. దైవజనులుగాని పిలుపును ఆలించి స్థిరమైన వ్రత జీవనమును జీవించి
జనులుగా నీ పిలుపును ఆలించి స్థిరమైన వ్రత జీవనమును జీవించి వినయముగా సేవా ధర్మాన్ని పాటించి త్యాగ నిరతితో శ్రమలెన్నో భరించి వినయముగా సేవా ధర్మాన్ని పాటించి త్యాగ నిరతితో శ్రమలెన్నో భరించి పరుల మేలుకై అనుక్షణం ప్రార్థించిన ధన్యుడైన సేవకుడి దరి చేర్చుము దేవా. పరుల మేలుకై అనుక్షణము ప్రార్థించిన ధన్యుడైన సేవకుడిని దరి చేర్చుము దేవా. తండ్రి వందనం యేసువా వందనం, తండ్రి వందనం యేసువా వందనం, పరిశుద్ధాత్మ వందనం వందనం. ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రత్యేక విధముగా వర్ణించిన ఫాదర్ చింతగుంట ఇనయ్య గారి యొక్క ఆత్మశాంతి కోసం ప్రార్థన చేద్దాం. ఆ దేవాది దేవుడు ఆయన ఈ లోకంలో చేసిన తప్పిదాలను మన్నించాలని, ఆయన యొక్క ఆత్మకు ఆ ప్రభు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ కుటుంబ సభ్యులకు అలాగే మాణికొండ సంఘానికి ఆ ప్రభు ఓదార్పును దయచేయాలని ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. కాలచక్రం గిర్రున తిరిగింది, ఏడాది ముగిసింది, కానీ జ్ఞాపకాలు మిగిలై ఉన్నాయి. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమన్నారు. ఎవరా నీతిమంతులు? ప్రభునందు విశ్వాసం చిన్నవారు. అబ్రహాం విశ్వసించాడు కాబట్టి దేవుడు అతని నీతిమంతునిగా ఎంచాడు. మనం విశ్వసిస్తున్నాం కాబట్టి మనం కూడా నీతిమంతులం కాగలం. కాబట్టి ఒక ఏడాది గడిచిపోయింది చింతగుంట ఇనయ్య ఫాదర్ గారు మరణించి. అయితే తప్పకుండా ప్రభు సన్నిధికి చేరతారు అన్నటువంటి దృఢమైన విశ్వాసంతోనే ఈ ఆరాధనలో పాల్గొంటున్నాం. ఆయన ఇచ్చే బహుమానం మోక్షం. కలంతకాలం అతనితో నివసించే గొప్ప యోగ్యత అర్హత వారికి ఉచితంగానే ఇవ్వబడింది. కారణం అనేక సంవత్సరాలు గురువుగా ఉండటమే కాకుండా పూజారాధన సమర్పణ ద్వారా ప్రభువుని స్వీకరించటం, ప్రభు శ్రీరక్తాలని అందించటం, అలాగే దివ్య సంస్కారాలను పంచటం ఆయన చేసుకున్న గొప్ప పుణ్యం. పక్కన భౌతికమైన కార్యాలు ఎన్నున్నా ఆత్మీయ కార్యాల్లో మాత్రం తప్పకుండా వారు ఎంతో నిష్ఠగా కార్యదక్షతతో ముందుకు సాగారని నమ్ముతూ తప్పకుండా వారు పరలోకం చేరి కుటుంబ సభ్యుల కోసం అలాగే మన గ్రామం విచారణ కోసం ప్రార్థిస్తారన్న ఆశతో విశ్వాసంతో ప్రార్థిద్దాం. అయితే మన ప్రార్థన దేవునికి అంగీకార యోగ్యమయ్యే విధంగా ఉండేందుకు కావలసిన పశ్చాత్తాప హృదయాన్ని, పాప మన్నింపును, దైవ కృపనివ్వమని వేడుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి.
మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. మహిలోన మానవ జాతికి శాంతి కలుగునుగాక. మహిలోన మానవ జాతికి శాంతి కలుగునుగాక. Gloria, Gloria, in excelsis Deo. Gloria, Gloria, in excelsis Deo. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా ప్రభు క్రీస్తువా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా ప్రభు క్రీస్తువా. సర్వశక్తి ప్రభు సర్వోన్నత మా మీద దయ చూపుమా. సర్వశక్తి ప్రభు సర్వోన్నత మా మీద దయ చూపుమా. Gloria, Gloria, in excelsis Deo. Gloria, Gloria, in excelsis Deo. జనితైక సుతుడా మా రక్షక జగతిలో పాప పరిహారక. జనితైక సుతుడా మా రక్షక జగతిలో పాప పరిహారక. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా మనవి నారించుమా. సర్వేశ్వరుని బలి గొర్రె పిల్ల మా మనవి నారించుమా. Gloria, Gloria, in excelsis Deo. Gloria, Gloria, in excelsis Deo. అయిన దేవుని కుడి ప్రక్కన వెలుగొందు సింహాసనాసీనుడా. అయిన దేవుని కుడి ప్రక్కన వెలుగొందు సింహాసనాసీనుడా. నిత్య రాజ్యముల సంస్థాపక నిరంతరం పాలించు మహారాజువై. నిత్య రాజ్యముల సంస్థాపక నిరంతరం పాలించు మహారాజువై. Gloria, Gloria, in excelsis Deo. Gloria, Gloria, in excelsis Deo. పరిశుద్ధులు మీరొక్కరే సర్వోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే సర్వోన్నతులు మీరొక్కరే. పితపుత్రాత్మ సంగమమా యుగ యుగంబులకు స్తుతి స్తోత్రము. పితపుత్రాత్మ సంగమమా యుగ యుగంబులకు స్తుతి స్తోత్రము. Gloria, Gloria, in excelsis Deo. Gloria, Gloria, in excelsis Deo.
మహిమ కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. మహిలోన మానవ జాతికి శాంతి కలుగునుగాక. మహిలోన మానవ జాతికి శాంతి కలుగునుగాక. గ్లోరియా గ్లోరియా in excelsis Deo. Gloria gloria in excelsis Deo. Amen 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 amen. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. మనమందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్థానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్థానము పొందితమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్థానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలైనా తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకై అట్లు జరిగెను. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమయుండినచో ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమయ్యుందుము. పాపపు శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు మన పాత స్వభావమును ఆయనతో సిలువపై చంపబడినది అని మనకు తెలియను. ఏలైనా మరణించిన వాడు పాపము నుండి విముక్తుడాయను. ఇది ప్రభువాక్కు. ఆదిలో వాకుండెను, ఆ వాక్కు మానవుడాయెను. ఆదిలో వాకుండెను, ఆ వాక్కు మానవుడాయెను. ఆ వాక్కు మన మధ్య నివసించును. ఆ వాక్కే ఆదియు అంతమై ఉన్నది. ఆ వాక్కు మన మధ్య నివసించును. ఆ వాక్కే ఆదియు అంతమై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎడారి బ్రతుకులకు జీవమునిచ్చును. ఎండిన ఎముకలకు ప్రాణమునిచ్చును. ఎడారి బ్రతుకులకు జీవమునిచ్చును. ఎండిన ఎముకలకు ప్రాణమునిచ్చును. వక్రమార్గములను సరిచేయును. ఒంటరి బ్రతుకున తోడుండును. వక్రమార్గములను సరిచేయును. ఒంటరి బ్రతుకున తోడుండును. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని ఈ భాగము, పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 1 నుంచి 12 వరకు వచనములు. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించాను. దీనాత్మలు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకాత్ములు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు. ధర్మాత్మము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తల సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఇది క్రీస్తుని సువిశేషము. చేరితిని పరునితో కలసి వచ్చితిని, పీఠము చెంతను చేరితిని, పరునితో కలసి వచ్చితిని. బలి అర్పణముగా మార్చుమయా, బలి అర్పణముగా మార్చుమయా, బలి పరమార్థము నేర్పుమయా, బలి పరమార్థము నేర్పుమయా. పీఠము చెంతను చేరితిని, పరునితో కలసి వచ్చితిని. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమ రహస్యాల ద్వారా మీకు విశ్వాస పాత్రమైన సేవలందించిన మీ సేవకుడును యాజకుడైన ఇన్నయ్య ఫాదర్ గారికి మీ దివ్య ముఖార విందాన్ని స్పష్టముగా దర్శించు భాగ్యాన్ని ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము. ఎందుకలా మేమందరం క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించెను. మేమందరం
దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. పావన పితా, మీరు నిజంగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచమని
ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము, నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. అతడు మమ్ము నిత్యార్పణముగా చూపించునుగాక. మీరు ఎన్నుకొనిన ముఖ్యముగా దేవుని దేవమాతతోను అపోస్తలులైన గారితోను ధన్యులైన అపోస్తలులతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వాధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. గౌరవ మహిమలు కలుగునుగాక.
పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండాట్లు చేయుము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తుని రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరు ప్రేమపూర్వకంగా సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను నమ్మి జీవించువాడు మరణించినప్పటికీ కూడా తిరిగి బ్రతుకుతాడు, జీవముండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ మరణం చవిచూడని చెప్పిన ప్రభు. ఆ జీవాహారాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.